నిజంగా ప్రేమిస్తున్నామా, లేకపోతే ఏదో అడుగుతున్నాను దేవుడు చేస్తాడు అనే ఉద్దేశంతోనే ఆయన సన్నిధికి వస్తున్నామా? ఎందుకు వస్తున్నాము ఈ క్రీస్తు దగ్గరికి? మనకు అనుకూలంగా పని చేస్తాడనా? అనుకూలంగా చేయలేదనుకో, ప్రార్థనలు వినలేదనుకో, మనకు జవాబు దయచేయలేదనుకో, ప్రార్థనలు పోయే, స్తుతి పోయే, ఏమైనా తేడా ఉందండి అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి మన భక్తికి? అదే వ్యవహారం కదండి. ఆదివారం ఏమో దేవుణ్ణి స్తుతించారు, శుభ శుక్రవారం నాడు సిలువ ఎక్కించారు. ఎన్ని రోజులు ఎక్కిస్తామయ్యా ప్రభుని సిలువలు? ఎంతకాలం ఇలాగా భక్తిహీనులుగా, అల్ప విశ్వాసులుగా మనం బ్రతుకుతాం దేవుని సన్నిధిలో? చెప్పండి. ఇంకా ఏం చేస్తే మన బ్రతుకులు మారుతాయి? ఇంకా ఏం కావాలి యేసుక్రీస్తు ప్రభు నుండి? ఆయన ప్రాణాలు పెట్టాడు. ఇంకేమిస్తే మీరు ప్రేమిస్తారు ఈ దేవుణ్ణి? ఏం చేస్తే సమర్పించుకుంటారు, ఆయనని పూజిస్తారు, ఆయనకి ఇవ్వవలసిన ఘనతను? ఆయన ఇంకా ఏం చేస్తే, ఆయన ప్రాణముల కన్నా ఇంకా ఏం చేస్తే మన బ్రతుకులు మారుతాయి, మన ఆత్మీయత మారుతుంది? ఇంకెంతకాలము అని దేవుడు అడుగుతున్నాడు.